తాజాగా జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో కూడా పార్టీ పరిస్థితి అధ్వానంగా ఉంది. ఎంపీలు, ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో కూడా సర్పంచ్ ఎన్నికల్లో పార్టీ పనితీరు పేలవంగా ఉండడం ఆశ్చర్యం కలిగిస్తోంది. దీంతో పార్టీ బలపడింది అనేది పాలపొంగు వంటిదే అన్న అభిప్రాయం బలపడింది. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల తర్వాత పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడానికి ప్రయత్నాలు జరిగిన దాఖలాలు లేవు. నిజానికి తెలంగాణలో భారతీయ జనతా పార్టీ బలపడడానికి ఇప్పుడు మంచి అవకాశం వచ్చింది. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి 9.5 ఏళ్ల పాటు అధికారం చెలాయించిన భారత రాష్ట్ర సమితి ప్రస్తుతం అంతర్గత కుమ్ములాటలతో సతమతమవుతోంది. ఇంటి గుట్టు లంకకు చేటు అన్నట్టుగా ఆ పార్టీ పరిస్థితి తయారైంది. బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయిన కేసీఆర్ కుమార్తె, జాగృతి అధ్యక్షురాలు కవిత ఆ పార్టీకి తలపోటుగా మారారు. అధికారంలో ఉన్నప్పుడు జరిగిన అవినీతి, అక్రమాలను ఆమె ఒక్కొక్కడిగా బయట పెడుతున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అధికారంలో ఉన్నప్పుడు చేసిన అక్రమాల చిట్టా విప్పడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో సొంత సోదరుడు కేటీఆర్ కూడా మినహాయింపు ఇవ్వడం లేదు. తాజాగా మరో అడుగు ముందుకేసి ఉద్యమ సమయంలో పలువురిని బెదిరించి డబ్బులు వసూలు చేశారని కవిత ఆరోపించారు. ఆమె తన ఆరోపణలు, విమర్శలను పార్టీ నాయకులకే పరిమితం చేయకుండా సొంత తండ్రిని కూడా టార్గెట్ చేయడానికి వెనుకాడడం లేదు. శుక్రవారం నాడు ఆమె చేసిన ఆరోపణలు రాజకీయ వర్గాలలో ప్రకంపనలు సృష్టించాయి. ఈ పరిణామాన్ని అందిపుచ్చుకొని ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించాల్సిన భారతీయ జనతా పార్టీ ఎందుకో స్తబ్దుగా ఉండిపోయింది. ఇది గమనించడం వల్లనే కాబోలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు, ఎంపీలకు క్లాస్ తీసుకున్నారు. కవిత చేస్తున్న ఆరోపణలు, విమర్శలను ఆసరాగా చేసుకుని భారత రాష్ట్ర సమితిని ఇరుకున పెట్టి ప్రధాన ప్రతిపక్షంగా ఎదగడానికి భారతీయ జనతా పార్టీకి ఇదొక మహదావకాశం. అయితే కారణం తెలియదు కానీ అలా జరగడం లేదు. కేంద్రంలో అధికారంలో ఉండి కూడా భారత రాష్ట్ర సమితిని ఇరకాటంలో పెట్టే ప్రయత్నం జరగకపోవడం ఏమిటో కూడా తెలియదు. 3 ఏళ్ల తర్వాత జరిగే అసెంబ్లీ ఎన్నికల నాటికి ఆ పార్టీతో పొత్తు కుదురుతుందన్న అభిప్రాయంతో బీజేపీ రాష్ట్ర నాయకులు సంయమనం పాటిస్తున్నారేమో తెలియదు. రాష్ట్రంలో బీజేపీ మళ్లీ నిలదొక్కుకోవాలంటే కాయకల్ప చికిత్స అవసరం. పార్టీ ఎదుగుదలకు ప్రతిబంధకంగా ఉన్న అంశాలను ముందుగా గుర్తించి విరుగుడు చర్యలు చేపట్టాలి. భవిష్యత్తులో భారత రాష్ట్ర సమితితో పొత్తుంటుందా ఉండదా అన్న విషయమై రాష్ట్ర స్థాయి నాయకులు, కార్యకర్తలకు పార్టీ కేంద్ర నాయకత్వం స్పష్టత ఇవ్వాలి. భారత రాష్ట్ర సమితి బలంగా ఉన్నంతకాలం తెలంగాణలో బీజేపీ బలపడదు. అధికార కాంగ్రెస్ పార్టీకి తామే ప్రత్యామ్నాయం అన్న భావన ప్రజల్లో కల్పించకుండా ఏం చేసినా అది ఉపరితల విన్యాసమే అవుతుంది. సర్పంచ్ ఎన్నికల ఫలితాలేందుకు నిదర్శనం. అంతర్గత కుమ్ములాట్లకు మారుపేరైన కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన పట్టును పెంచుకుంటుండగా భారతీయ జనతా పార్టీలో ఆ స్థాయి నాయకుడు కనిపించడం లేదు. కేసీఆర్, రేవంత్ రెడ్డి ఒకరికొకరు ప్రత్యామ్నాయంగా ప్రజల ముందున్నారు. ఈ ఇద్దరికి భారతీయ జనతా పార్టీ తరపున ప్రత్యామ్నాయం ఎవరు అన్న ప్రశ్నకు సమాధానం లేదు. ఉత్తరాది రాజకీయాలకు భిన్నంగా దక్షిణాది రాజకీయాలు ఉంటాయన్న విషయాన్ని బీజేపీ కేంద్ర నాయకత్వం కూడా గుర్తించాలి. ఉత్తరాది రాష్ట్రాల్లో పార్టీ ప్రభావం అధికంగా ఉంటుంది. స్థానికంగా బలమైన నాయకులు లేకపోయినా ఇబ్బంది ఉండదు. దక్షిణాదిలో ఇందుకు భిన్నమైన పరిస్థితి. బలమైన నాయకుల చుట్టూ రాజకీయం సాగుతూ ఉంటుంది. కర్ణాటకలో యడ్యూరప్ప నాయకత్వంలో బీజేపీ బలంగా ఉండింది. నాయకత్వ స్థానం నుంచి ఆయన్ను తప్పించగానే అక్కడ పార్టీ బలహీనపడింది. తమిళనాడులో కూడా అన్నామలైను నాయకత్వం నుంచి తప్పించిన తర్వాత రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ దూకుడు తగ్గింది. తెలంగాణలో కూడా బండి సంజయ్ను నాయకత్వం నుంచి తప్పించాకే తంటాలు మొదలయ్యాయి. ఉత్తరాదిన పార్టీని ముందుగా విస్తరించి ఆ తర్వాత నాయకులను పెంచడం బీజేపీ విధానంగా ఉంది. దక్షిణాది రాష్ట్రాల్లో ఈ విధానం చెల్లుబాటు కాదు. ఇక్కడ ముందుగా నాయకులను పెంచాలి, ఆ తర్వాత పార్టీ దానంతట అదే బలపడుతుంది. కేసీఆర్ కారణంగా భారత రాష్ట్ర సమితి బలంగా ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కారణంగానే ఇటు కాంగ్రెస్ బలంగా రూపొందింది. ఈ రెండు పార్టీలను ఢీ కొనాలంటే భారతీయ జనతా పార్టీలో కూడా ఆ స్థాయి నాయకుడు ఉండాలి కదా. అలాంటి నాయకుడిని తీర్చిదిద్దుకోవాలి కదా. మా పార్టీ సిద్ధాంతాల పునాదిపై ఆధారపడి మాత్రమే పని చేస్తుంది అంటే కుదరదు. జాతీయ స్థాయిలో కూడా ప్రధాని మోదీ పేరు చెప్పి ఓట్లు అడుగుతున్నారు కదా. తెలంగాణలో లోక్సభ ఎన్నికల్లో పార్టీకి 8 స్థానాలు లభించాయంటే అందుకు మోదీయే కారణం కాదా? రాష్ట్ర స్థాయిలో బలమైన నాయకుడు లేని కారణంగానే ఇతర ఎన్నికల్లో పార్టీ ప్రదర్శన పేలవంగా ఉంటోంది. జూబ్లీ హిల్స్
స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ గెలుపు బాధ్యతను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకోగా భారత రాష్ట్ర సమితి బాధ్యతను కేటీఆర్ తీసుకున్నారు. భారతీయ జనతా పార్టీ తరపున బాధ్యతను ఎవరు తీసుకున్నారు అంటే సమాధానం లభించడం లేదు. పంచాయతీ ఎన్నికల సందర్భంగా కూడా ఇదే పరిస్థితిని చూస్తున్నాం. రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్రత్యామ్నాయంగా ఎదగాలంటే భారత రాష్ట్ర సమితిని ముందుగా దెబ్బతీయాలి. భారతీయ జనతా పార్టీ తరపు నుంచి ఆ ప్రయత్నమే జరగడం లేదు. కవిత తాజాగా చేసిన ఆరోపణల విషయమే తీసుకుందాం. ఆమె చేసిన ఆరోపణలపై పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్తో పాటు కాంగ్రెస్ నాయకులు స్పందించారు. భారతీయ జనతా పార్టీ తరపున ఒక్కరు కూడా స్పందించలేదు.